ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారమైన మా ప్రభు నీకు వందనాలు. గడిచిన దినములన్నీ కూడా మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. ఈ 6వ నెలలో ఈ విధంగా నిన్ను కలుసుకొని ఇదిగో నీతో సహవాసం చేసే భాగ్యాన్ని నీ పిల్లమైన మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీకే సకల మహిమ చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా కొద్దిసేపు నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అయ్యా నీ శ్రేష్టమైన మాటలు మేము వింటూ ఉండగా దయచేసి మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని మాకు వినిపించండి. నీ బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. ఎంతమంది ఇంకా రాలేకపోతున్నారో మరో అవకాశాన్ని నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. నీ కృప చూపండి, సహాయం చేయండి ఆయన. నీ వాక్కు ద్వారా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. ఇంతవరకు సాక్ష్యాలు ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న మీరు బిడ్డలను స్వస్థపరచండి. తమ సమర్పణ యొక్క భార్య గర్భవతిగా ఉంది నాయన, ప్రసవ దినములు నిండుకుని ఉంటూ ఉండగా మీ కృప చూపండి. మీ చిత్తానుసారంగా సుఖమైన ప్రసవాన్ని మీరు అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలందరూ కూడా మీరు దీవించండి. ప్రతి వారి అక్కర్లు మీరు తీర్చండి. తమ్ముడు స్టెపెన్ కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి. అయ్యా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తమ్ముడు సుమంత్ వాళ్ళ మామ అయ్యా దుబాయ్ రావడానికి మీరు మార్గాలు తెరవడం మీ కృప చూపండి. అన్ని విషయాలు మీరు ఆస్వాదించమని కొద్దిసేపు మాతో మాట్లాడమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. నా మాట అందరికీ మీకు స్పష్టంగా వినిపిస్తున్నట్లయితే దయచేసి మీ థంబ్నెయిల్ ఒకసారి నాకు చూపించండి. ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఈ రోజున పరిశుద్ధ గ్రంథం బైబిల్ని చదవడం ద్వారా మనకి ఏం లాభం కలుగుతుంది, అసలు ఎందుకు మనం దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని మాటలు మనకి మన జీవితంలో ఏం చేస్తాయనే విషయాన్ని నేర్చుకోబోతున్నాం దేవుని బిడ్డలు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ యెహోవా ధర్మశాస్త్రమునందు ధ్యానించుచు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని కీర్తన కింద 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ దేవుని వాక్యంలో ఆనందిస్తూ అది దివారాత్రములు అనగా సమయము అసమయం అనుకోకుండా మనకు సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉంటే మనందరం కూడా ధన్య జీవులుగా ఉంటాము, ఆనందంగా ఉంటాము అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఏ వ్యక్తి అయినా కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండే జీవితాన్ని కోరుకుంటాడు. ధన్య జీవులుగా ఉండడానికి అందరూ ఆశపడతారు. అది దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదం. దేవుని వాక్యం చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా, ఆనందించడం ద్వారా మనకు కలిగే లాభం ఏంటంటే మనం మన జీవితం కాలం అంతా కూడా ఆనందంగా ఉండగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మన జీవితంలో మనం కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మనం అనుభవించగలుగుతాం. దేవుని బిడ్డలారా, అందుకోసమే ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానిస్తే మన జీవితంలో అనేక ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. దేవుని బిడ్డలారా, 119వ కీర్తన 9వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది. 119వ కీర్తన 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడం ద్వారా మనకొచ్చే లాభం ఏంటంటే మన నడతలో మార్పు వస్తుంది. మన నడతను సరిచేస్తుంది దేవుని వాక్యం. అనగా మన ప్రవర్తనను, మన బిహేవియర్ని ఇప్పుడు వినిపిస్తుందనా? హలో, వినిపిస్తుందా తమ్ముడు ఇప్పుడు?
ప్రైజ్ లార్డ్. వినిపిస్తుందన్నా ఇప్పుడు అందరికీ? ఓకే ఓకే, ప్రైజ్ లార్డ్. అసలు మొదటి నుంచి అసలు వినిపించలేదు మీకు? లేదన్న, ఒకటే వచ్చి వినపడ్డది, తర్వాత కంప్లీట్ మొత్తం స్టాప్ అయిపోయిందన్న. ఇప్పుడు ఓకే. ఓకే, ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మన జీవితంలో మనకు కలిగే లాభాలు ఏంటో ఈ రోజున దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం దేవుని బిడ్డలారా. మొదటి వాక్యంగా మనం మొదటి కీర్తన 2వ వచనాన్ని చదువుకున్నాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా. మనందరం కూడా ధన్యజీవులుగా ఉండాలి అని కోరుకుంటాం. ధన్యుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆనందించువాడు, నిత్యము ఆనందించువాడు. ఏ వ్యక్తి అయినా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడానికి ఇష్టపడతారు, కోరుకుంటారు. కుటుంబమైనా వ్యక్తిగత జీవితమైనా అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటాను దేవుని మీద. దేవుని వాక్యం కూడా చెప్తుంది, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. మన దైనందిన జీవితాల్లో ఈ దేవుడిచ్చే ఆనందాన్ని మనం అనుభవించాలంటే తప్పకుండా దేవుని వాక్యాన్ని మనం చదవాలి, ఆనందించాలి, ధ్యానించాలి. దేవుని వాక్యం చదవడం ద్వారా మనకు అనేక లాభాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. మొదటిగా చూస్తే 119వ కీర్తన నేను చదువుతున్నాను, వినండి. 119వ కీర్తన 9వ వచనాన్ని చదువుతున్నాను. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అని కీర్తనకారుడు రాస్తున్నాడు దేవుని బిడ్డలారా. మన దైనందిన జీవితాల్లో మన నడతను మార్చేది దేవుని వాక్యం దేవుని బిడ్డలారా. అనగా మన ప్రవర్తనను సరిచేస్తుంది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని మనం చదవడం ద్వారా మన నడతలో మార్పు కలుగుతుంది దేవుని బిడ్డలారా. మనకొచ్చే లాభం ఏంటంటే మన జీవితంలో మార్పు కలుగుతుంది, ప్రవర్తనలో మార్పు కలుగుతుంది. దేవుడు కోరుకున్న జీవితాన్ని మనం జీవించగలుగుతాం దేవుని బిడ్డలారా. మన హృదయం నిండిన దాన్ని బట్టి మన మాటలు, తలంపులు, క్రియలు ఆధారపడి ఉంటాయి దేవుని బిడ్డలారా. అందుకోసమే మొట్టమొదటి మన హృదయాన్ని సరిచేసుకోవాలి. మన హృదయం సరిచేయబడాలి. మన హృదయం సరిచేయబడాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను సహితము శోధిస్తుందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. ఇది ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నదని హెబ్రీ 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం సజీవమైంది. అది 2 అంచులు గల ఖడ్గము లాంటిదంటే దేవుని వాక్యం దేవుని బిడ్డలారా. 2 అంచులు గల ఖడ్గము లాంటి వాడి కలిగి ఉండి మన తలంపులను, ఊహలను వేరు చేస్తుంది, అనగా సరి చేస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనకు వచ్చే లాభం ఏంటంటే మన నడత మారుతుంది దేవుని బిడ్డలారా. మన నడత మారాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చదివితే మన నడతలో మార్పు కలుగుతుంది, ప్రవర్తనలో మార్పు కలుగుతుంది. అప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన మనలో ఉండి మన యందు ఆనందిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం ద్వారా చదవడం ద్వారా మనకు లాభం ఏంటంటే మన నడత మారుతుంది. ఇంక రెండవదిగా కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని అంటున్నాడు కీర్తనకారుడు దేవుని బిడ్డలారా. మనం పాపం చేయకుండా ఉండాలి అనంటే, పాపంలో పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం మన హృదయంలో లేక ఉండడాన్ని బట్టి, మన హృదయం ఖాళీగా ఉండడాన్ని బట్టి సాతాను మనల్ని శోధిస్తూ చెడు తలంపులను, చెడు ఆలోచనలు మన జీవితంలోకి తీసుకొస్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి జాగ్రత్త దేవుని బిడ్డలారా. మనం జాగ్రత్తగా ఉండి దేవుని వాక్యాన్ని చదువుతూ ఆయన వాక్యం ద్వారా మన జీవితాల్లో పరిశుద్ధతను మనం సంపాదించుకోవాలి దేవుని బిడ్డలారా.
పరిశుద్ధత లేకుండా ఎవడును కూడా ప్రభువుని చూడలేడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనల్ని పాపం చేయకుండా అడ్డగిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం పాపం చేయకుండా అడ్డగిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా నీలో ఉన్నటువంటి తప్పిదాలు, నీలో ఉన్నటువంటి చెడుతనం అంతా కూడా దూరం అవుతుంది. దేవుని వాక్యాన్ని చదివితే మనకు వచ్చే రెండో లాభం, మనం పరిశుద్ధపరచబడతాం. దేవుని బిడ్డలారా, పాపం చేయకుండా ఉండగలుగుతాం. దేవుని వాక్యం మనల్ని పాపం చేయకుండా అడ్డుకుంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవండి, ఆశీర్వదించబడండి. ఇంకా 119 అధ్యాయం 24 వచనాన్ని నేను చదువుతున్నాను. 3వదిగా, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలయ్యున్నవి అని అంటున్నాడు కీర్తనకారుడు. 119 అధ్యాయం 24 వచనంలో ఉన్న ఈ మాట, ఆయన శాసనములు సంతోషాన్ని కలిగించేవంట. దేవుని బిడ్డలారా, అనగా ఆయన మాటలు మనకు సంతోషాన్ని ఇచ్చేవి, అవి మనకు ఆలోచన కర్తలై ఉన్నవి అని చెప్తున్నాడు కీర్తనకారుడు. దేవుని బిడ్డలారా, నిన్ను కౌన్సిలింగ్ చేస్తుంది దేవుని వాక్యం. నువ్వు ఎలా నడుచుకోవాలో, నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలో దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమే నీకు ఆలోచన కర్తగా ఉండి నిన్ను నడిపిస్తుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనకు వచ్చే 3వ లాభం ఏంటంటే, దేవుని వాక్యాన్ని చదివితే మనకు సంతోషం కలుగుతుంది. అంతేకాదు, మనకు మంచి ఆలోచనలు ఇవ్వడానికి ఆలోచన కర్తగా దేవుని వాక్యం మన జీవితంలో పనిచేస్తుంది. దేవుని బిడ్డలారా, 15-16 వచనంలో మనం చూస్తే, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలిగజేయుచున్నవి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మన జీవితంలో సంతోషాన్ని పొందుకుంటాం, ఆనందాన్ని పొందుకుంటాం. కాబట్టి దేవుని వాక్యంలో ఉండే ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించడానికి బదులు ఈ లోకం వైపు మనం వెళ్తే మనకు ప్రయోజనం లేదు. దేవుని బిడ్డలారా, ఈ లోకం వైపు చూస్తే మనకు ప్రయోజనం లేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సంతోషాన్ని, ఆయన ఆనందాన్ని అనుభవించండి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని 3వ ఆశీర్వాదం ఏంటంటే, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మనకు 3వ లాభం ఏంటంటే సంతోషం కలుగుతుంది. మనకు మంచి ఆలోచనలు పుట్టిస్తాయి దేవుని వాక్యం. ఇక 119వ కీర్తన 38వ వచనాన్ని చదువుతున్నాను. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. నీవిచ్చిన వాక్యం మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది అంటున్నాడు కీర్తనకారుడు 119:38 వచనంలో. అంటే దేవునికి భయపడతామంటే ఆయన ఎంతటి శక్తిమంతుడో తెలిసినప్పుడు, ఆయన ఎంతటి శక్తిమంతుడో తెలియాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ధ్యానించగలిగితే తప్పకుండా ఆయనకు భయపడగలుగుతావు, తప్పకుండా ఆయనకు నువ్వు లోబడగలుగుతావు. దేవునికి భయపడేవాడే ఆయన కొరకు నమ్మకంగా జీవించేవాడు, పరిశుద్ధంగా జీవించేవాడు. దేవుని బిడ్డలారా, ఆయనకు భయపడినప్పుడే మనం ఏది అడిగితే ఆయన అది ఇస్తాడు. అబ్రహామును దేవుడు పరీక్షించాడు, కుమారుని అడిగాడు. నిన్నైతే నీ హృదయాన్ని తప్ప మరి దీన్ని అడగట్లేదు ఆయన. నీ హృదయాన్ని అడుగుతున్నాడు, నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్యాన్ని చదివి భయభక్తులతో ఆయన సందులో జీవించు. దేవుని వాక్యాన్ని చదవకుండా ఆయన యందు మనం భయభక్తులు నిలపలేము. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదవండి. ఇక 5వ లాభం ఏంటంటే, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 50వ వచనంలో రాయబడి ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని వాక్యం అంటే మనల్ని బ్రతికిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన బాధల్లో అది మనకు నెమ్మది కలిగిస్తుంది అని దేవుని కీర్తనకారుడు దేవుని ఆరాధన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో, మన దైనందిన జీవితాల్లో కూడా అనేక సార్లు ఈ మరణపు నీడలోకి మనం వెళ్తూ ఉంటాం. అనగా మన జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అనగా మన జీవితంలో బాధలు, కష్టాలు, ఇబ్బందులు అనేది సహజమే. దేవుని బిడ్డలారా, ఆ బాధల్లో దేవుడు నెమ్మదిని కలిగిస్తా అంట దేవుని మాటల ద్వారా. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మనకు వచ్చే 5వ లాభం ఏంటంటే, దేవుని వాక్యాన్ని చదివితే మనం బ్రతికించబడతాం, నెమ్మది కలుగుతుంది. ఇక 6వదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మనము జ్ఞానాన్ని పొందుకుంటాం. దేవుని బిడ్డలారా, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతులలో సర్పము యుక్తి గలది అని రాయబడింది. దేవుని బిడ్డలారా, వాడి యుక్తి నుండి మనం తప్పించబడాలంటే, అంటే సాతాను
కుయుక్తి కలిగి ఉంటాడు దేవుని బిడ్డలారా, యుక్తి కలిగి ఉంటాడు. వాడి జ్ఞానానికి మించినటువంటి జ్ఞానం మనకు కావాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని బిడ్డలారా. అందుకోసం 119వ అధ్యాయం 98వ వచనంలో రాయబడింది కీర్తన గ్రంథంలో, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. మన శత్రువైన సాతాను ఆలోచనలు అనగా సాతాను యొక్క జ్ఞానాన్ని మనం గెలవాలంటే మనము దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మన శత్రువు కంటే ఎక్కువ జ్ఞానాన్ని మనం పొందుకుంటామని దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా. ఈరోజున మనందరి దైనందిన జీవితాల్లో మనం చేస్తున్నటువంటి పనుల్లో, మనం చేస్తున్నటువంటి పరిచర్యలో, మన కుటుంబ జీవితాల్లో, మన సమాజంలో ఎక్కడ చూసినా కూడా దేవుని జ్ఞానం మనకు అవసరం దేవుని బిడ్డలారా. జ్ఞానం లేకుండా మనం బ్రతకలేం. జ్ఞానం మనకు కావాలి. దేవుని వాక్యం చదవడం ద్వారా మన జ్ఞానం కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది. 119వ కీర్తన 99వ వచనంలో, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు బోధించే బోధకుల కంటే విశేషమైన జ్ఞానాన్ని ప్రభు నీకు ఇస్తాడంట దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా. ఆయన శాసనాలను ధ్యానిస్తే, ఆయన వాక్యాన్ని మనం చదివితే మన జీవితంలో విశేషమైన జ్ఞానాన్ని మనం పొందుకుంటాం దేవుని బిడ్డలారా. విశేషమైన జ్ఞానాన్ని పొందుకుంటాం. ఇదే 119వ కీర్తన 100వ వచనంలో రాయబడి ఉంది, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. కీర్తనకారుడు రాస్తున్న మాట దేవుని బిడ్డలారా. వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానాన్ని దేవుని వాక్యం ఇస్తున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవండి, ఆశీర్వదించబడండి. ఇదే 119వ కీర్తన 103వ వచనంలో, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తేనె మానవ జీవితానికి ఎంతో ఉపయోగకరమైంది, మనిషి యొక్క ఆరోగ్యానికి ఎంతో ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యం అంట జుంటె తేనె ధారల కంటే మధురమైంది దేవుని బిడ్డలారా. కీర్తనకారుడు ఇక్కడ పాడుతున్న 119వ కీర్తనలో, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మన జీవితాల్లో మనము ఆనందాన్ని అనుభవిస్తాము, సంతోషాన్ని అనుభవిస్తాము. తేనె కంటే తీపిగా ఉంటుందంట దేవుని వాక్యం దేవుని బిడ్డలారా. ఈ అనుభవాన్ని నువ్వు పొందుకున్నావా? దేవుని వాక్యంలో ఈ అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఇహ సంబంధమైనటువంటి పాపపు ఇచ్చలకు కానీ, ఇహ సంబంధమైనటువంటి క్షణపు కాల సుఖాలకు కానీ వెళ్ళడానికి నువ్వు ఇష్టపడవు. దేవుని వాక్యాన్ని సరిగ్గా నువ్వు చదవగలిగితే, దేవుని వాక్యంలో నువ్వు సరిగ్గా ఆనందించగలిగితే అవి ఎంతో మధురమైనటువంటి దేవుని బిడ్డలారా. అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవని కీర్తనకారుడు అంటున్నాడు. మరి నీ సంగతి నా సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది దేవుని బిడ్డలారా. మనం దేవుని వాక్యాన్ని ఎలా మనం అనుభవిస్తున్నామో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది దేవుని బిడ్డలారా. దేవుని వాక్యము జుంటె తేనె దారుల కంటే మధురమైంది దేవుని బిడ్డలారా. జుంటె తేనె దారుల కంటే మధురమైంది. ఇంత మధురమైనటువంటి దేవుని వాక్యాన్ని నీవు జీవితంలో నువ్వు అనుభవించకుండా ఊరికే ఖాళీగా నీ హృదయాన్ని ఉంచుకుంటే నీకు ప్రయోజనం లేదు. అందుకోసమే దేవుని వాక్యాన్ని చదవండి. ఈ లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో బుక్స్ ఉన్నాయి, కానీ పరిశుద్ధ గ్రంథానికి సాటి లేవు దేవుని బిడ్డ. బైబిల్కి సాటి ఈ లోకంలో ఏది లేదు దేవుని బిడ్డ. దేవుని బిడ్డ, నీ చేతిలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ గ్రంథం నీ జీవితంలో అంతకంటే మధురమైనది ఏది లేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువు, దేవుని యొక్క దీవెనలు పొందుకో. ఇదే 119వ కీర్తన 105వ వచనం నేను చదువుతున్నాను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని అంటున్నాడు కీర్తనకారుడు దేవుని బిడ్డలారా. మన పాదాలకు దీపం అంట, అనగా మనము నడవడానికి నడిపించే దీపం దేవుని వాక్యం. నా త్రోవకు వెలుగు అని అంటున్నాడు కీర్తనకారుడు దేవుని బిడ్డలారా. మన త్రోవలు నడిపిస్తుందంట. మన దైనందిన జీవితాల్లో మనం ఎలా బ్రతకాలో, ఈ సమాజంలో దేవుని కొరకు ఎలా నిలబడాలో, ఈ లోకంలో ఉన్నంత కాలం ఆయన కొరకు మనం ఎలా జీవించాలో దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది. దేవుని వాక్యం దీపమై ఉంది నీ జీవితానికి, నా జీవితానికి. నా పాదములకు దీపము అని అంటున్నాడు కీర్తనకారుడు. ఈ రోజున నీ సంగతి నా సంగతి ఉంది దేవుని బిడ్డలారా. ఈ పాపపు లోకంలో, ఈ చీకటి లోకంలో దేవుని వాక్యమే మన జీవితాలకు దీపమై ఉండి నడిపిస్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి మన త్రోవకు మార్గదర్శిగా ఉంది దేవుని వాక్యం. ఈ మార్గదర్శి అయినటువంటి దేవుని మాట నువ్వు వినకుండా, చదవకుండా నీ సమయాన్ని, నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవండి.
ఇది 119వ కీర్తన 130వ వచనాన్ని చదువుతున్నాను. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. తెలివి లేని మన జీవితాలకు తెలివి కలిగిస్తాయంట దేవుని మాటలు. దేవుని బిడ్డారా, ఆయన వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుందంట. చీకటిగా మారిన నీ హృదయంలో, చీకటిగా మారిన నీ జీవితంలో దేవుని వాక్యము వెలుగై నీ జీవితానికి తెలివి కలిగిస్తున్నాడు దేవుని. తెలివి లేని నీకు, తెలివి లేని నాకు తెలివిని కలిగిస్తాయంట దేవుని మాటలు. దేవుని బిడ్డారా, 119, 130 వచనంలో ఉన్న ఈ బంగారు లాంటి మాట, ₹1,00,00,000 లాంటి ఈ మాట మన జీవితంలో మనం భద్రం చేసుకుని ఆ వాక్య ప్రకారంగా మనం జీవించగలిగితే మన జీవితాలు ఆస్వాదించబడతాయి. దేవుని బిడ్డారా, దేవుని వాక్యం ఈ పాపమనే అంధకారంలో ఉన్న వారందరికీ కూడా వెలుగును, తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తాయని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుని బిడ్డారా, ఇదే 119వ కీర్తన 133వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని వాక్యాన్ని చదివితే మన అడుగులు స్థిరపరచబడతాయంట, మన జీవితం స్థిరపరచబడుతుంది. ఏ వ్యక్తి జీవితంలో అయినా ఆలోచనలు బాగుంటే ఆయన జీవితం బాగవుతుంది. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి బాగా కావాలంటే ఆయన ఆలోచనలు బాగా కావాలి. ఆయన ఆలోచనలను నియంత్రిస్తే, ఆయన ఆలోచనలు మంచివవుతే ఆ వ్యక్తి బాగా అవుతాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదివితేనంట మన అడుగులు స్థిరపరచబడతాయంట. ఏ పాపమును నన్ను ఏలనీయకుము అని కీర్తనకారుడు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని మనము ఆశ్రయించడం ద్వారా మనల్ని మన మీద ఏది కూడా ఏలదు, అనగా మనల్ని దాసులుగా చేసుకోదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, దేవుని వాక్యమే మనల్ని ఏలాలి తప్ప, దేవుని వాక్యమే మనల్ని నడిపించాలి, అనగా దేవుడే మనల్ని నడిపించాలి తప్ప పాపము మన మీద ఏలనీయకుము అని కీర్తనకారుడు పాడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు దేవుణ్ణి. ఈరోజున మనం కూడా దేవుని వాక్యాన్ని మన జీవితాలు ఏలేటట్టుగా చేసుకోవాలి తప్ప ఈ లోకంలో ఉన్న పాపపు ఆలోచనలకు, పాపము ఏలుబడి చేయకుండా, పాపం వైపు మనం అడుగులు వేయకుండా దేవుని వాక్యం మనల్ని స్థిరపరుస్తుంది. దేవుని బిడ్డలారా, 119వ కీర్తన 143వ వచనం చదువుతున్నాను. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 రకాల అనుభవాలు మనం చూస్తున్నాం దేవుని వాక్యాన్ని చదివే ఒక విశ్వాసి, దేవుని వాక్యాన్ని చదివే ఒక దేవుని బిడ్డ తీవ్రమైన బాధ కలిగి ఉంటాడు. ఒక పక్క సంతోషాన్ని కలిగి ఉంటాడు. ఏకకాలంలో ఈ 2 జరుగుతాయన్నట్టుగా ఈ కీర్తనకారుడు ఈ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. ఎంత గొప్ప మాట దేవుని బిడ్డలారా. మన దైనందిన జీవితాల్లో ప్రతిరోజు కూడా ఆయన వాక్యపు వెలుగులో మన జీవితాలను నడుచుకుంటున్నటువంటి సందర్భంలో శ్రమ వేదన మన జీవితాల్లో కలుగుతాయి, కానీ ఆయన ఆజ్ఞలు మనకు సంతోషాన్ని కలుగజేస్తాయంటే. దేవుని బిడ్డలారా, 119వ కీర్తన అంతా కూడా దేవుని వాక్యం యొక్క గొప్పతనం, దేవుని వాక్యం మన జీవితాల్లో పనిచేసే తీరు, దేవుని వాక్యం ద్వారా మన జీవితంలో మనం పొందుకునే లాభం ఏంటో చాలా స్పష్టంగా కీర్తనకారుడు రాసి ఉంచాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు. ఆ కీర్తనకారుడికి ప్రేరేపణ కలిగించి ఈరోజున నీకు నాకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రభువు ఈ మాటలు రాసి ఉంచాడు. దేవుని చివరిగా ఒక మాట చదివి ముగిస్తున్నాను. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే మనం ఎంతో నెమ్మది కలిగి ఉంటామంట. దేవుని బిడ్డలారా, వాళ్ళు తూలి తొట్టిల్లకుండా దేవుని వాక్యం రక్షిస్తుంది అని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటాం. ఇలాంటి దివ్య గ్రంథాన్ని, ఇలాంటి దివ్యమైన దేవుని మాటల్ని ప్రతిరోజు ధ్యానిస్తున్నావా తమ్ముడా? లేకపోతే ఈ రోజు నుంచే ప్రారంభించు. ఈ రోజు నుంచే దేవుని వాక్యాన్ని చదవడానికి తీర్మానం తీసుకో. ఖాళీగా నీ హృదయాన్ని ఉంచుకోవడం ద్వారా నీకు ఏమి వచ్చే ప్రయోజనం ఏం లేదు. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోవడం ద్వారా, నీ హృదయమైన పలక మీద దేవుని మాట రాసుకోవడం ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు, నెమ్మది కలుగుతుంది నీ జీవితంలో, సంతోషాన్ని అనుభవిస్తావు, ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, గొప్ప దీవెనలు పొందుకుంటావని ఇందాక దేవుని వాక్యంలో మనం చదివాం. మనశ్శాంతిని పొందుకుంటావు.
ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. రోజు వాక్యాన్ని చదవండి, రోజు విజయాన్ని అనుభవించండి. రోజు దేవుని వాక్యాన్ని చదువుతాముడా, రోజు విజయాన్ని పొందుకో. సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే నీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే తప్పకుండా దేవుని వాక్యాన్ని చదవాలి. మనశ్శాంతితో బ్రతకాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. పాపం నుండి నీకు కాపుదల కావాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవునితో సన్నిహిత సంబంధాలు నువ్వు పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. ఇన్ని ఆశీర్వాదాలు కలిగి ఉన్నటువంటి దేవుని మాట ఈ రోజున నీ చేతుల్లో ఉంది. ఈ జీవపు ఊట నీ చేతిలో ఉంది. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే పాతాళం మూయబడుతుంది, పరలోకం తెరవబడుతుంది. సముద్రంలో ఉన్నటువంటి నావకు దిక్సూచి లాంటిది దేవుని వాక్యం. దేవుని బిడ్డలారా, నిన్ను నడిపించే దిక్సూచి దేవుని వాక్యం. కాబట్టి ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. దేవుని దీవెనలో మీరు మీ కుటుంబస్తులు సమృద్ధిగా అనుభవించాలని కోరుకుంటూ ఈ సమయాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉందాం. ప్రేమికులు, మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ఈ రాత్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. మరో అవకాశాన్ని మా జీవితంలో మాకు అనుగ్రహించావు. మా హృదయము అంతరింద్రియములను పరిశోధించే దేవుడు. మేమేమై ఉన్నామో నీ ఎదుట మా హృదయము సరైనదో కాదో నువ్వు ఎరిగిన దేవుడు నాయన. దయచేసి మమ్మల్ని ప్రత్యేకపరచండి. ఒకవేళ నీ ఎదుట మా హృదయం సరైనదిగా లేకపోతే సరిచేయండి నాయన. మమ్మల్ని ప్రత్యేకపరచండి. ఒకవేళ నేను ఆయాస పెట్టిన హృదయంతో మేము ఉంటే మమ్మల్ని మన్నించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు నేను పరిశుద్ధ గ్రంథం యొక్క నీడలోనికి మేము వచ్చాం. నీ వాక్యంలో ఉండే ఆశీర్వాదాలు, నీ వాక్యాన్ని చదవడం, ధ్యానించడం ద్వారా పొందే లాభాలు ఏంటో మేము నేర్చుకున్నాం నాయన. అయ్యా, మమ్మల్ని ప్రత్యేకపరచండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఈరోజు విన్న దేవుని మాటల్లో ఉండే ఆశీర్వాదాన్ని మేమందరం పొందుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్యాన్ని చదవడానికి ఎంతమంది నీ పిల్లలు తీర్మానం తీసుకున్నారో, నిర్ణయించుకున్నారో వారి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించండి. వారి దైనందిన జీవితాలను ఆశీర్వదించండి. నీ బిడ్డలందరినీ ప్రత్యేకపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ పరిస్థితులు మీకు తెలిసిన ఆయన, ప్రపంచ శాంతిని మీరు కలగచేయండి. దేశాల మధ్యలో శాంతిని మీరు సమకూర్చండి నాయన. నీ కృప చూపండి. మేము అనుభవిస్తున్నటువంటి బాధలు మీకు తెలుసు. మేము అనుభవిస్తున్నటువంటి భయం మీకు తెలుసు నాయన. దయచేసి మీ కృప చూపండి. ఈ దేశాలన్నిటి మధ్యలో సమాధానాన్ని మీరు కలిగించేయండి. మీ కృప మేము విడిచి వచ్చిన మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా దేశానికి క్షేమాన్ని దయచేయండి ఆయన. మా దేశానికి రక్షణ దయచేయండి. అడుగడుగున విగ్రహారాధనతో మా దేశం పాడైపోతుండగా దయచేసి మా దేశాన్ని రక్షించండి నాయన. మీ కృప చూపండి. నీ బిడ్డలు ఎంతమంది అయితే ఆన్లైన్లో పాల్గొన్నారో నీ బిడ్డలందరూ కూడా మీరు దీవించండి. వారి హృదయాల్లో నెమ్మది కలుగునుగాక, సంతోషం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, మనశ్శాంతితో నింపబడుదురుగాక నాయన. నీ వాక్యాన్ని చదివితే మేము పొందే ఆశీర్వాదాలన్నీ కూడా నీ బిడ్డల కుటుంబాల్లో మీరు అనుగ్రహించమని, నీ బిడ్డలు ఎటువంటి అవసరతలు ఉన్నారో మీకు తెలుసు. మా అవసరాలు తీర్చేవాడు నాయన. పిచ్చుకల కంటే శ్రేష్టమని నీ వాక్యం సెలవిస్తుంది. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, సమకూర్చవని నీ వాక్యాలు రాయబడుతుంది ఆయన. ఆకాశ పక్షులను పోషిస్తున్నవాడు, నీ పిల్లలను పోషిస్తున్నటువంటి గొప్ప దేవుడు నాయన. నీ వీళ్ళందరి కుటుంబాలు మీరు దీవించమని, ఈ ఆన్లైన్ పరిచర్య అంతని మీరు ఆస్వాదించండి. ఎంతమంది అయితే నీ పిల్లలు ఇంకా పాల్గొనలేకపోతున్నారో మరో అవకాశాన్ని నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. వాక్యం అందించిన దైవ సేవకులు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ముఖ్యం ప్రార్థన చేస్తుంది. అందుకే మన మధ్య ఉన్న దైవ సేవకులు సమయంలో ప్రార్థన చేస్తారు. అందరం ఏంటున్నారు. ఒక దేవానికి మాతో మాట్లాడడం సాక్షి చెప్పిన ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు.